హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇంకా మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఇంకా ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే ఈ సండే వ్లాగ్ అండి. సో ఇంకా సండే కాబట్టి కొంచెం లేట్‌గానే లేచామన్నమాట. నాన్ వెజ్ అయితే ఇంకా తినం కదా! సో, నాన్ వెజ్ వండే పని లేదు కాబట్టి లేట్‌గా లేసినా నో ప్రాబ్లమ్ అనమాట. ఇంకా లేసిన వెంటనే ఇంకా కిచెన్‌లో కొన్ని వర్క్స్ ఉంటాయి కదా! అవన్నీ కంప్లీట్ అయితే చేసేసుకొని ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా రెడీ చేసేసాను. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా సింపుల్ అండి. దోస ఇంకా పల్లీ చట్నీ అనమాట. యాక్చువల్‌గా నేను ఎప్పుడూ శనగపప్పుతోనే చట్నీ చేస్తాను కదా! ఇంకా ఇవాళ మా పెద్దమ్మాయి ఏంటో పల్లీ చట్నీ అడిగింది. తనకి చాలా ఇష్టమనమాట. అంటే తిరుపతి వెళ్ళినప్పుడు మా మమ్మీ అయితే ఎప్పుడు ఆ చట్నీయే చేస్తుందండి. సో, ఇంకా అమ్మమ్మ చేస్తది కదా! ఆ చట్నీయే చెయ్యి అన్నట్టుగా ఒక 2 రోజుల నుంచి. సరే ఇంకా మా పెద్దమ్మాయి కోసం అయితే పల్లీ చట్నీ అయితే రెడీ చేశాననమాట. చెప్పకూడదు కానీ పల్లీ చట్నీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. కానీ నేనే ఎక్కువగా చెయ్యను. సో, ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే దోస, చట్నీతో అయితే ఫినిష్ చేసేసాననమాట. ఇంకా నెక్స్ట్ లంచ్ చేయాలి. ఇంకా లంచ్ చేయడం కన్నా ముందు ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి. అవైతే కంప్లీట్ చేసేసుకోవాలి. ఇంకా నేనిక్కడ టిఫిన్ తింటుంటే మా లియో ఏంటో పక్కనే కూర్చున్నాడండి. ఎక్కడుంటే అక్కడే ఉంటాడండి. అసలు కిచెన్‌లో ఉంటే కిచెన్‌లో ఉంటాడు. బెడ్‌రూమ్‌లో ఉంటే బెడ్‌రూమ్‌లో ఉంటాడనమాట. కానీ పక్కనే ఉంటాడు. ఏం పనుండదు. తినడం, నిద్రపోవడమే అనమాట. చాలా సైలెంట్‌గా ఉంటాడండి. ఇంకా ఏంటో పైననే చూస్తున్నాడు. ఇంకా ఇంతవరకి రైస్ అయితే తినట్లేదండి మా లియో అయితే. ఇంకా పెడిగ్రీనే తింటున్నాడు. ఇంకా రైస్ అయితే అలవాటు చెయ్యాలి. ఇంకా కొంచెం కర్డ్ రైస్ అయితే పెట్టాననమాట నిన్న. జస్ట్ కొంచెం అంటే కొంచెమే తిన్నాడు. ఇంకా తినలేదు. ఇంకా కొంచెం కొంచెంగా రైస్ అయితే యాడ్ చేయాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఎవరో లియోనైతే చూపెట్టమన్నారు కదా! సో, వాళ్ళ కోసం అయితే లియోని కూడా చూపెట్టేశాను. ఇంకా టిఫన్ అయిన వెంటనే బట్టలైతే ఉన్నాయండి. సో, బట్టలైతే ఉతికేసి ఆరబెడుతున్నాను. ఇంకా ఎండ అయితే అస్సలు రాలేదండి. క్లైమేట్ అయితే చాలా కూల్‌గా ఉందనమాట. ఇంకా జస్ట్ ఒక 10 మినిట్స్ ఉంటే వర్షం వచ్చేలా అంత కూల్‌గా ఉంది. సరే ఇంకా చూద్దాంలే ఇంకా వర్షం వచ్చిన తర్వాత మళ్ళీ తీసేద్దాం అన్నట్టుగా ఫస్ట్ బట్టలైతే ఆరబెట్టేశాను. ఇంకా చాలా కష్టమండి వర్షం వచ్చిందంటే మాత్రం. ఇంకా అన్నీ ఇంట్లోనే దారం అయితే కట్టాననమాట. సో, ఇంకా వర్షం వస్తే అన్నీ లోపలే ఆరేయాలి. చూసారా క్లైమేట్ అయితే ఎంత కూల్‌గా ఉందో. ఇంకా బట్టలైతే ఆరేస్తున్నానండి. ఇక్కడ ఉడత చూసారా ఎంత క్యూట్‌గా ఉందో. ఇంకా ఆ ఉడత అయితే ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉందనమాట. సో, వీడియో అయితే తీశాను చాలా క్యూట్‌గా ఉందని. చూస్తూ నిల్చుందండి. నేనేమో చేస్తున్నానన్నట్టుగా వీడియో తీస్తుంటే. సో, ఇంకా అటు ఇటు వెళ్తూ ఆఖరికి అది మా ఇంటి లోపలికే వచ్చేసిందనమాట. కాసేపు అలానే ఎంత బాగా పడుకుంది చూడండి సైలెంట్‌గా. నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికొద్దామనేసి. సో, డైరెక్ట్‌గా మా ఇంట్లోకే వచ్చేసింది. ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదు. ఇంకా బయట కొంచెం పనుంటే ఇంకా బయటైతే ఎళ్తున్నామండి. ఇంకా మా పాప చూడండి హాయ్ చెప్తోంది. సో, ఇంకా క్లైమేట్ అయితే చాలా కూల్‌గా ఉంది. ఇంకా వెళ్ళిన పనైతే అవ్వలేదు. సో, రిటర్న్ అవుతూ ఉంటే మళ్ళీ ఇక్కడ స్వీట్ కార్న్స్ అయితే కనిపించాయండి. స్వీట్ కార్న్ వేరే, ఇంకా ఇది నార్మల్ కార్న్ అనమాట. ఇవి నార్మల్ కార్న్స్ అనేటివి ఇప్పుడు మనకి దొరకట్లేదు గదండీ! అసలు స్వీట్ కార్న్ కన్నా టేస్ట్‌గా ఉంటుందండి. ఇదైతే నాకు చాలా ఇష్టం. స్మెల్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇంకా ఇది తింటూ ఉంటే ఇంకా స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చాయన్నమాట. ఇంకా స్కూల్ నుండి ఈవినింగ్ ఇంటికొచ్చేటప్పుడు జస్ట్ రూ. 5 అండి ఒక్కటైతే తీసుకొని ఇంటి వరకు ఒక్కొక్కటిగా తింటూ వస్తామనమాట. అయితే గుర్తొచ్చింది నాకి. ఇంకా ఎక్కువ దొరకట్లేదు గదా! దొరికినప్పుడైతే మిస్ చేయకుండా తీసి తినేస్తాను. ఇంకా వస్తూ వస్తూ ఇంకా జామకాయలు ఇంకా సీతాఫలం ఇప్పుడు మనకు సీజన్ వచ్చేసింది గదా! సో, సీజన్ పోయేంత వరకు తీసి తింటామనమాట. సో, ఇంక తీసుకొచ్చేసాము. ఇంక వాళ్ళెలా సర్ది పెట్టారో నేను గూడా అలాగే సర్ది పెట్టి వీడియో అయితే తీశాను. సీతాఫలం అయితే కొంచెం కొంచెం కాయగానే ఉండిందండి. సో, ఏం పర్లేదు. మన బియ్యం డబ్బా ఉంటుంది కదా! అందులో వేసేసామనుకోండి 2 డేస్‌లో పండిపోతాయన్నమాట.
ఇంకా నెక్స్ట్ లంచ్ లంచ్ విషయానికి వచ్చేస్తే ఇంకా చాలా సింపుల్ అండి. వెజిటబుల్ బిర్యానీయే చేశాను. అసలు ఏంటో అండి, సండే నాన్ వెజ్ చేయలేదు కదా, ఏంటో వేరే డేలా ఉంది. సండే లాగానే లేదనమాట. చాలా లేజీగా ఉంది, ఏంటో ఒకలా ఉంది నాకైతే. సో వెజిటబుల్ బిర్యానీ అయితే చేసేసాను. కుక్కర్లోనే పెట్టానండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో చూసారా. చాలా బాగుంటుంది అనమాట. నా ఫేవరెట్. నాకు ఈ రసం సాంబార్ ఇలా తినడం కన్నా వన్ పాట్ రైస్ అంటే చాలా ఇష్టం అండి. టమాటో రైస్, వెజ్ రైస్, ఫ్రైడ్ రైస్, ఇలా సాంబార్ రైస్, కర్డ్ రైస్, ఇలా సింగిల్ రైస్ అంటే చాలా ఇష్టం నాకు. సో ఇంకా వెజిటేబుల్ రైస్ చేసిన తర్వాత కంపల్సరీ ఇంకా పెరుగు పచ్చడి ఉండాలి కదా. సో పెరుగు పచ్చడి కూడా రెడీ చేసేసాను అనమాట. మా పిల్లలకైతే కంపల్సరీ పెరుగు పచ్చడి ఉండాలండి. సో పెరుగు పచ్చడి ఇంకా వెజిటేబుల్ రైస్ అయితే లంచ్కి అయితే చేసేసాను. ఇంకా మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్ అయితే చూసేయండి. అది ఇప్పుడైతే ఈ షార్ట్ అయితే మనం కాల్స్తున్నామండి. ఎలా వస్తుందో ఇప్పుడైతే చూద్దాం. సరిపోదిగు హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ కట్ చేస్తారా? హ్యాపీ బర్త్డేకి ఎవరు టపాస్ కాలుస్తారా? ఏమైంది? దేవుడా ఎట్టపోతున్నా, నేరుగా పోవాలా. ఎవరింట్లోకి దూరకూడదు స్వామి. గో 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 గో. ఏం బా వస్తుంది. వెయిట్ 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 ఎక్కడో పోయి పేలుతా అంటా. ఇంకా మా పెద్దమ్మాయి అయితే గోడపైన ఇలా రాసిందండి, హ్యాపీ బర్త్డే డాడీ అని మొత్తం తనే రాసింది. యాక్చువల్గా ఫుల్ కేక్ అయితే తీస్తానండి, కానీ పిల్లలు అంత ఎక్కువ తినరు, పాడైపోతుందని ఇంకా ఇలా పీసెస్ లాగా తీసానమాట. అప్పుడైతే ఎవరికి ఇష్టం వచ్చిన ఫ్లేవర్ అయితే వాళ్ళు తీసి తింటారన్నట్టుగా నేను ఇలా అయితే ప్లాన్ చేశాను. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మదర్, హ్యాపీ బర్త్డే టు యు, మే గాడ్ బ్లెస్ యు. హ్యాపీ బర్త్డే టు యు. పాడు చిన్ను. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. వెనకాల బ్యాక్గ్రౌండ్ హ్యాపీ బర్త్డే. దీంట్లో ఎగ్గు లేదంటే చెప్తే వినట్లా. ఇంకా మా లియోకి అయితే ఫుడ్ పెట్టేసి ఇంకా పడుకునేసామండి. ఇంకా ఇదే ఇవాల్టి వీడియో. చాలా సింపుల్గా ఉంది కదా. యాక్చువల్లీ ఇంకా నాన్ వెజ్ తినాం కదండి ఈ మంత్ ఫుల్గా. సో ఆ కేక్లో ఎగ్ లేదనమాట, ఎగ్లెస్ కేకే. చెప్పినా కూడా మా హస్బెండ్ అయితే నాకు వద్దంటే వద్దని కేక్ కూడా తినలేదన్నమాట. సో అందుకే వద్దన్నారు. నీ బదులు నేనే తింటాను అన్నట్టుగా నేనే తినేసాను. ఇదేనండి ఇవాల్టి చాలా చాలా వెరీ సింపుల్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.